కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం అండి. అయితే ఏంటమ్మా కుప్పం గురించి మాట్లాడుతున్నాం అంటున్నావా? ఏంటండి కుప్పంలో బాబు గారు నేను వెళ్ళినప్పుడు అసలు రోడ్లు అంటే కొండల్లో తాండాల్లో అన్నిట్లో రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారండి. అయితే అక్కడున్న ఒక ప్రజలకు కావాల్సింది మిగిలింది ఒకటి ఉందండి, ఏంటంటే జాబ్ క్రియేషన్ అండి. అంటే వాళ్ళ పిల్లలందరూ బెంగళూరు చెన్నై వెళ్తున్నారు, ఇక్కడే ఉండి చాలా జాబ్స్ క్రియేట్ చేస్తుంటే చాలా పరిశ్రమలు అన్నీ వస్తే కనుక బాగుంటుందమ్మా అని చెప్పి చాలా మంది చెప్పారు. అయితే ఇప్పుడు వాళ్ళ అది కూడా తీరబోతుందండి. ఎందుకని అంటే అక్కడ అతి పెద్ద అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హిండాల్కో అనేది 586 కోట్లతోటి తన పరిశ్రమ స్థాపించబోతుందండి. అది 2027కి ఫినిష్ అవబోతుందండి. అయితే ఈ హిండాల్కో అనేది ఏంటమ్మా, అల్యూమినియం అనగానే మన అల్యూమినియం పాత్రలు బొచ్చులు ఇవన్నీ చేస్తారా అని అనుకోవచ్చండి. లేదండి, ఇదేంటంటే విమానాలకు విడిభాగాలు, ఐఫోన్కి విడిభాగాలు ఇలాంటివన్నీ కూడా తయారు చేసే అతిపెద్ద సంస్థ అండి. దీని వలన 1000 ఉద్యోగాలు క్రియేట్ అవబోతున్నాయండి. అంటే 1000 కదమ్మా, చాలా తక్కువ కదా, కుప్పంలో అంతమంది ఉన్నారు కదా అనుకోవచ్చండి. లేదండి, అంటే ప్రత్యక్షంగా 1000 క్రియేట్ అయితే పరోక్షంగా ఆ పరిశ్రమ వలన వచ్చే ఎకో సిస్టమ్ తోటి విపరీతంగా లాభం చేకూరుద్ది. అంటే అక్కడ వచ్చే ఉద్యోగస్తులతో పాటు వాళ్ళకి కావాల్సిన స్కూళ్ళు, వాళ్ళకి కావాల్సిన ఇళ్ళు, వాళ్ళు ఖర్చు పెడితే వచ్చే అంటే చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి లబ్ధి పొందుతాయండి. అంటే ఎకానమీ పెరుగుతుందండి. అయితే ఒక సంస్థ రాగానే అది బాగా ఉంది అని చెప్పేసి ఆ ఏరియా బాగుంది అనగానే ఇంకో 10 సంస్థలు వస్తాయండి. ఇలా కుప్పం కూడా ఒక గ్లోబల్ బ్రాండ్ నేమ్ గా తయారవబోతుందండి. అంటే తన సొంత నియోజకవర్గం అనేది పక్కన పెడితే బాబు గారు రాష్ట్రాన్ని మొత్తం డెవలప్ చేయాలి, ప్రతి ఒక్క పాయింట్ ఇంచుని డెవలప్ చేయాలనే దాంట్లో ఇది కూడా ఒక ముఖ్య ఇది అనమాట. అంటే ఇలాంటి దార్శనికుడు, ఇలాంటి విజనరీ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు ఈ రకంగా ఉపాధి అవకాశాలు అన్ని పెరిగి మేలు చేకూరుతుందండి. థ్యాంక్ యూ.